నిజంగా తెలంగాణ ఉద్యమానికి వర్గీకరణ ఉద్యమానికి చాలా పోలికలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అది 60 సంవత్సరాల పోరాటం, 60 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగినటువంటి పోరాటంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాం. 369 మంది బిడ్డల్ని కోల్పోయినాం. అంటే తెలంగాణకు సంబంధించి ఆ 60 సంవత్సరాల ఉద్యమంలోనే చాలామంది సమిధలయ్యారు. అట్లా వర్గీకరణ ఉద్యమంలో కూడా 30 సంవత్సరాల ఈ ఉద్యమంలో దీంట్లో కూడా ఈ వర్గీకరణ సాధించడంలో కూడా చాలా కొంతమంది అమరులైనటువంటి పరిస్థితి కనబడ్డది. ఇలా సురేందర్ మాదిగ కావచ్చు, భారతక్క కావచ్చు, రకరకాల ఇట్లా ఎంతోమంది మాదిగ బిడ్డలు అమరులయ్యారు వర్గీకరణ కోసం. నెక్స్ట్ సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం తెలంగాణ ఉద్యమం. ఇది కూడా సుదీర్ఘకాలమైనటువంటి పోరాటమే. రాజకీయ పార్టీలు నాంచుతూ రాజకీయ అవకాశం కోసం తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నారు. అట్లనే వర్గీకరణ ఉద్యమాన్ని కూడా రాజకీయ పార్టీలు నాంచుతూ చేస్తామని చెప్పుకుంటూ రాజకీయ పార్టీలు కూడా ఇన్ని సంవత్సరాలు వాడుకున్నాయి. సేమ్ తెలంగాణ వర్గీకరణ. నెక్స్ట్ తెలంగాణ చివరి దశ మూమెంట్లో ఉద్యమం ఇక రాష్ట్రం వస్తుంది అనుకునే టైంలో మొత్తం ఒక ప్రజలపరమైనటువంటి ఉద్యమంగా ఎప్పుడైతే మారిందో ఇలా వర్గీకరణ ఉద్యమం కూడా 30 సంవత్సరాల ఉద్యమం ఒక ఎత్తు అయితే ఈ 30 రోజుల ఉద్యమాన్ని ఒక ఎత్తుగా మందకృష్ణ నేతృత్వంలో ప్రజా బాహుల్యంలోకి విపరీతంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మొత్తం సబ్బండ వర్గాలు ఇలా నిలబడ్డాయి. ఈ చివరి అంకంలో తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే వ్యతిరేకులుండి అడ్డం పడే పరిస్థితులు వచ్చినాయో ఇలా వర్గీకరణ ఉద్యమానికి కూడా అడ్డం పడే పరిస్థితులు వచ్చినాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అడ్డుపడ్డ వాళ్ళు పెట్టుబడిదారులు కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చి తెలంగాణకు అడ్డం పడాలి, తెలంగాణ రాకుండా అని చెప్పేసి వచ్చిర్రు. లగడపాటి రాజగోపాల్, మేకపాటి, రాయపాటి ఎంతోమంది వచ్చిర్రు. అడ్డం పడతా మొత్తం దీన్ని తెలంగాణ రాని అన్నాడు. ఎవరు? లగడపాటి రాజగోపాల్. అడ్డం నిలబడతా అన్నాడు, అడ్డం పడ్డాడు తప్ప తెలంగాణ అడ్డుకోలేకపోయాడు. రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు, ఆయన మాట కట్టుబడి ఉన్నాడు, రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఇవాళ వర్గీకరణ ఉద్యమంలో కూడా అదే కనబడతా ఉన్నది. ఇక్కడ మరొక పెట్టుబడిదారుడు, నా సోదర సామాజిక వర్గం వివేక వెంకటస్వామి గారు, ఆయన కూడా పెట్టుబడిదారుడు. ఆయన కూడా కోట్ల రూపాయలు పట్టుకొని అడ్డుకుంటానని ఆ సమాజాన్ని రెచ్చగొట్టి బయటకు తీసుకొచ్చి ఇలా వర్గీకరణ అడ్డుకుంటా అంటున్నాడు. లేదు, వాళ్ళు మా అస్తిత్వం కోసం. అప్పుడు లగడపాటిలాగే ఇప్పుడు వివేక వెంకటస్వామి కనబడతా ఉన్నాడు. ఆయన కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చిండు, అడ్డం పడతా అన్నాడు. ఈయన కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చి అడ్డం పడతా అంటాడు. ఆయన అడ్డం పడతానని అడ్డం పడిపోయాడు. ఈయన కూడా రేపు అడ్డం పడిపోక తప్పదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. అది జరుగుతుంది పక్క. ఎందుకంటే దాంట్లో ధర్మం లేదు, నీతి లేదు. నీతి, ధర్మము, న్యాయము వర్గీకరణ పోరాటంలో ఉన్నది. మాదిగలు కొట్లాడేది కేవలం మాదిగల కోసం కాదు. మాదిగలు కొట్లాడేది మాదిగ ఉపకులాల గురించి కొట్లాడుతున్నారు. దీనికి గుర్తుపెట్టుకోవాలా. యావత్ సమాజం అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నది. ధర్మమైన పోరాటం కాకుంటే యావత్ సమాజం అంతా సబ్బండ వర్గం అంతా నా వైపు ఎందుకు నిలబడతారు? నా జాతి పక్షాన్ని ఎందుకు నిలబడతారు? బరాబరి మాదిగ జాతి అంటే ఒకప్పుడు ఊరికి వెలివేయబడ్డ జాతిగా నిలబడ్డటువంటి జాతి ఇలా గర్వంగా కాలర్ ఎగరేసి గల్లా ఎగరేసి నేను మాదిగరా అని చెప్పి చెప్పుకునే పరిస్థితులు ఇలా మందకృష్ణ మాదిగ గారు తీసుకొచ్చిన తర్వాత ఇలా ఈ సబ్బండ జాతులన్నీ కూడా అరే వీళ్ళది న్యాయమైన పోరాటం కదా, ధర్మమైన పోరాటం కదా, పాపం నష్టపోయి 2 రోజులు ఒకటే వర్గం, ఒకటే సోదర వర్గం, సామాజిక వర్గము అన్ని రాజ్యాంగ ఫలాలు అనుభవించారు కదా, వీళ్ళకి అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి సబ్బండ వర్గాలు అర్థం చేసుకొని మా బాధను 30 ఏళ్ళ తర్వాత గ్రహించారు. సబ్బండ వర్గాలు ఇలా మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఈ చివరి అంకంలో ఆయన అడ్డం పడతా అంటే అడ్డం పడతాడా, అడ్డం పడిపోతాడా? ఇప్పుడు మీకు సబ్బండ వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని చెప్తున్నారు, సమాజం అంతా మా వైపు ఉందని చెప్తున్నారు, ధర్మం, న్యాయం అన్నీ మీ వైపు ఉన్నాయని చెప్తున్నారు. కానీ మీరు మీ సోదర వర్గమైన మాల సామాజిక వర్గం నుంచి ఆ నేతలు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎందుకు అడ్డుపడుతున్నారు? దేనికోసం ఈ ఘర్షణ మీ మధ్య జరుగుతుంది? అంటే వాళ్ళు నాకు తెలిసి ఎన్ని రోజులు ఆ జాతిలో ఉండబడే వాళ్ళు ఆర్థికంగా ఎదిగినరు, విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎదిగినరు, రాజకీయ పరంగా ఎదిగినరు. ఈ ఎదిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే సామాజిక వర్గము లబ్ధి పొందుతూ ఉంటే చూస్తూ ఇన్ని రోజులు గడిపారు కాబట్టి ఆ ఫలాలు అనుభవించారు కాబట్టి ఇవాళ వర్గీకరణ జరగడం ద్వారా ఆ అధికంగా వచ్చే లాభాలు వాళ్ళకు రాకుండా పోతాయి కాబట్టి నష్టపోతాము, మన కమ్యూనిటీ నష్టపోతుంది. ఏం నష్టం లేదు, అత్యధికంగా వచ్చే లాభాలు పోతాయి అన్నటువంటి బాధతోటి వర్గీకరణ జరిగితే జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ పంచుకోవాల్సి వస్తుంది. తక్కువ జనాభా ఉన్నది ఎక్కువ రిజర్వేషన్ అనుభవించారు ఇన్ని రోజులు, అది నష్టపోతాము. మరి మనకు ఎక్కువ అపారంగా వచ్చినాయి కదా ఇన్ని రోజులు, అది నష్టపోతాం అన్నటువంటి బాధ వాళ్ళకి ఎక్కువ కెలుకుతూ ఉన్నది. మేమేమంటున్నాము, మీరు నష్టపోరు, ఎక్కడ మీరు జనాభా దామాష ప్రకారం మీకు వస్తాయి. ఇట్లా మాట్లాడితే తప్ప అడ్డగోలుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే లబ్ధి పొంది తిన్నోడే తినాలంటే మరి తిననోడు ఆకలితో అలమటించేవాడు ఎండిపోవాలన్నా, సావాలన్నా వాడు? ఇదా రాజ్యాంగబద్ధంగా చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? అట్టడుగు వర్గాలకు కూడా రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే ఈ రాజ్యాంగం వర్ధిల్లుతా అని చెప్పిండు కదా బాబాసాహెబ్ అంబేద్కర్. ఏది మీ విజ్ఞత, ఏది
మీ రాజ్యాంగ సూత్రానికి కట్టుబడే విధానం ఏది మీది? ఒక్కడన్నా మాట్లాడుతున్నారా? నేను సల్యూట్ చేస్తా. అదే మా సోదర సామాజిక వర్గంలో ఉన్నటువంటి నా మాల సోదర సామాజిక వర్గంలో నేను కలిసి పనిచేసిన వాడిని. నేను తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు నా మాల సోదరులతో కలిసి పనిచేసిన వాడిని. దాంట్లో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులకు నేను సల్యూట్ కొడతా, వర్గీకరణకు మద్దతు తెలియజేయడానికి సల్యూట్ కొడతా. కానీ అడ్డం పడుతూ, వర్గీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, అడ్డగోలు మాట్లాడుతూ, మందకృష్ణ మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ, యావత్ మాదిగ సమాజానికి కించపరిచినట్టు మాట్లాడటం మేము ఎట్లా వదిలిపెడతాము? మేమెందుకు భరించాలి? మేము న్యాయంగా మేము ధర్మంగా కొట్లాడుతుంటే మాకు అడ్డం పడుకుంటా వాళ్ళు అధర్మంగా మాట్లాడుకుంటా ఇష్టం వచ్చిన రీతిగా మాట్లాడితే ఎట్లా? కాబట్టి వాళ్ళు మాట్లాడేది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మాటలు. వాళ్ళు మాట్లాడే ప్రక్రియలన్నీ కూడా ఆ సమాజాన్ని తల ఎత్తుకోలేకుండా చేసే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కేవలం ఆ నలుగురు మాత్రమే, ఆ నలుగురు ఐదుగురు ఉంటారు. వాళ్ళు బచ్చగాలు, నిన్న మొన్న వచ్చిన బచ్చగాలు మందకృష్ణ పట్టుకొని తిడతారా? వాళ్ళ వయసు ఎంత? మందకృష్ణ అనుభవం అంత వయసు కాదు వాళ్ళది. ఏం మాట్లాడితే నాకు అర్థం కాదు. ఏది పడితే అది నోటికేస్తుంది. అందుకనే సమాజం అంతా గమనిస్తూ ఉన్నది. ఆ సమాజం గమనిస్తున్న టైంలో మనం ఎటువైపు నిలబడుతున్నాం? న్యాయం వైపు నిలబడుతున్నామా, ధర్మం వైపు నిలబడుతున్నామా లేదన్నది ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేనంట కుల సమాజం మీటింగ్ పెట్టుకోవడం తప్పు కాదు. మాల సామాజిక వర్గ సమస్యల కోసము, వాళ్ళ ఐక్యత కోసము పెట్టుకోవచ్చు. కానీ ఇంకొకరికి దక్కాల్సిన వాటాను మనమే దక్కించుకోవాలి, ఇతరులను అన్యాయం చేయాలి అని మీటింగ్ పెట్టుకుంటే తప్పు. ఎవరు ఏ సమాజంలో కొడతారో తెలియదు సోదరా. నువ్వు ఏ కులంలో కొడతావు, నేను ఏ కులంలో కొడతా అనేది మన చేతిలో లేదు. పుట్టిన తర్వాత బతకడం మన చేతిలో ఉంది. ఒక బిడ్డ అన్యాయం అయిపోతుంది అనుకో, నేను ఎక్కడ నిలబడాలి? నేను ఒక రెడ్డి కులంలోనే పుట్టినానుకో, లేదా నేను ఒక గౌడ కులంలో పుట్టినానుకో, ఒక బీసీ కులంలో పుట్టినానుకో, లేదా మాల కులంలో పుట్టినానుకో, లేదా బ్రాహ్మణ కులంలో పుట్టినానుకో, ఇప్పుడు జరుగుతున్న పోరాటానికి మాలల వైపు ఉంటావా, మాదిగల వైపు ఉంటా? నేను బరాబర్ మాదిగల వైపు ఉంటా. ఏ కులంలో పుట్టినా కూడా వర్గీకరణకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటా. కేవలం మాదిగ కాబట్టి మాత్రమే మాట్లాడుతున్నాను కాదు. న్యాయం వైపు నిలబడాలి ఈ సమాజంలో. అది ఇలా ఆవిష్కృతం అవుతా ఉన్నది. ఇలా సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ వెళ్ళి చూస్తే రోజు ఒకటి రెండు మూడు మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఆ మీటింగ్లు అన్నీ కూడా కేవలం మాదిగ సమాజం పెడుతున్న మీటింగ్లు కాదు సోదర, మిగతా సామాజిక వర్గాలు పెడుతున్నాయి మీటింగ్లు. నీకు వైశ్యులు మద్దతు ఇచ్చారు, రెడ్డి సామాజిక వర్గం మద్దతు ఇచ్చింది, బీసీలు మద్దతు ఇచ్చారు, ఎంబీసీలు మద్దతు ఇచ్చారు, వికలాంగులు మద్దతు ఇచ్చారు. డైరెక్ట్గా వాళ్ళు సభలు పెట్టుకుంటూ తెలియజేస్తూ ఉన్నారు. ఇంటెలెక్చువల్స్, అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ మద్దతు ఇచ్చారు. ఇంత ప్రజాబాహుల్యం మద్దతుకు చూరగా ఉన్నటువంటి ఉద్యమము న్యాయమైందా, ధర్మమైందా, లేకుంటే అన్యాయమైందా? అదే ఇంటెలెక్చువల్స్లో ప్రొఫెసర్ కంచైలే సార్ కూడా ఉన్నారు కదా, తను వ్యతిరేకిస్తున్నాడు కదా, ఇది రాజ్యాంగబద్ధంగా లేదు, సుప్రీంకోర్టు తీర్పు కూడా అది ఏం డీటెయిల్డ్గా లేదు, అది సమర్థనీయంగా లేదు అని అంటున్నారు. కంచైలయ్య గారికి నేను ఒక సూచన చేస్తూ ఉన్నా. నేను నిజంగా విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వచ్చినప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయనకు తెలియకుండానే ఆయన డిపార్ట్మెంట్ నుంచి ఆర్ట్స్ కాలేజ్లో ఉన్నటువంటి అతన్ని వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు నేనే స్వయంగా ఒక కరపత్రం వేసిన కంచైల గారికి మద్దతుగా. ఏం రాసినామంటే ఆ కరపత్రంలో, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనబడే ఈ జాతి బిడ్డలు ఇలా కొద్దిగా ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తూ ఉంటే వాటిని జీర్ణం చేసుకోలేని కొంతమంది ఇలా మూకుమ్మడిగా ఆ ఎదుగుతున్నటువంటి ప్రొఫెసర్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు. తెలియకుండా ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే ఎంత అన్యాయంగా పాటిస్తున్నట్టు వాళ్ళు. అప్పుడు మేమే కంచైల గారికి మద్దతులు ఇవ్వబడ్డ నేనే కరపత్రం రాసిన ఆయనకు మద్దతుగా. ఇలా నేను ఒక బాధితుడు అని రాసిన తప్ప ఆయన కంచైల గారు మాదిగా కాదు కదా, మరి బాధితుల పక్షాన నిలబడ్డాం ఆ రోజు. ఇలా మందకృష్ణన్న గారు సామాజిక స్మగ్లర్లు అని చెప్పేసి ఎప్పుడైతే కంచైల గారు ఒక పుస్తకం రాసిన తర్వాత మొత్తం ఒక సమాజాన్ని పట్టుకొని అట్లా కించపరిచే విధంగా మాట్లాడడం తప్పు అని చెప్పేసి వైశ్య సామాజిక వర్గాన్ని మద్దతుగా మందకృష్ణ గారు నిలబడి కంచైల గారు చేసినటువంటి ప్రక్రియను తప్పు అని చెప్పేసి ఒకప్పుడు అన్నాడని దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యక్తిగతంగా మందకృష్ణ గారి పైన ఉన్నటువంటి వ్యతిరేకతను, నీ అక్కసును, అది తప్పు కదా. కంచైల గారు పెద్దవాళ్ళు, మీరు పెద్దవాళ్ళు, చాలా మేధస్తున్న వాళ్ళు, ఈ సమాజానికి పనికి రావాల్సిన వాళ్ళు, కానీ మాటలే పనికి రాకుండా పోతున్నాయని చెప్తా ఉన్నాను. మేధావి వర్గం అంతా తెలంగాణలో ఉండబడే రాజకీయ పార్టీలన్నీ వర్గీకరణకు మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి, పార్టీలు ప్రజా సంఘాలన్నీ మద్దతు తెలియజేస్తూ ఉన్నాయి. కంచైల గారు, మా పిఎల్ విశ్వేశ్వరరావు గారు వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతుంటే ఆయనతో వెళ్ళి పెట్టుకుంటున్నాడు. నాకు విచిత్రం అనిపిస్తుంది చూస్తూ ఉంటే. ఐలయ్య సార్ ఎటువైపు ఉండాలి?
ధర్మం వైపు నిలబడాలి కదా. కాబట్టి కొన్ని ఈ చెదురుమదురు సంఘటనలు చూస్తూ ఉంటే నాకు ఎందుకో బాధ అనిపిస్తున్నది.